ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఆదోని మున్సిపాలిటీలో గత 2 రోజులుగా ఆదోని మార్కెట్లు, అటు ఝాన్సీ లక్ష్మీ మార్కెట్ అయితేనేమి, అలాగే ఎద్దుల మార్కెట్ అయితేనేమి, గొర్రెల మార్కెట్ 3 కూడా ఏలం జరుపుటకు మున్సిపల్ అధికారులు డేట్ ఇచ్చారు. మళ్ళీ ఆ డేట్లో చాలామంది అమౌంట్ కూడా కట్టడం జరిగింది. ఇది 2వసారి ఇది. ఎందుకంటే మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యాక్చువల్ మార్చిలోనే ఇవన్నీ ఏలం కావాలి. కానీ మార్చిలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అడ్డం వస్తుందని చెప్పి దాన్ని 3 నెలలు టైం ఇస్తూ మళ్ళీ ఇప్పుడు జూలైలో పెట్టాలని చెప్పి మన కమిషనర్ గారు అయితేనేమి మా కౌన్సిల్ తీర్మానం చేసుకొని ఒక గెజెట్ రూపొందించారు. ఎప్పుడే కానీ మున్సిపల్ మార్కెట్ ఏలాలు ఒక గెజెట్ ప్రకారమే పోతాయి. అది కూడా ఏమి, ఫస్ట్ కౌన్సిల్ దాన్ని రూపొందిస్తుంది. కౌన్సిల్ రూపొందించిన తర్వాత అది మార్కెట్లోకి ఏలం పెడతారు. మళ్ళీ ఈరోజు ఎవరైతే మొన్న జరిగిన ఏలం పాటల్లో కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ద్వారా మేమంతా చూసింది ఏమంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏలంలో పాడవు. ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మళ్ళీ ఈరోజు కూటమి అభ్యర్థులు వాళ్ళు చేసిన పనితీరు అయితేనేమి, వాళ్ళు మున్సిపాల్లో చేసిన వాక్యాలు కూడా సోషల్ మీడియా ద్వారా అందరూ ప్రజలంతా చూసినారు. ఈరోజు ఆదోని ప్రజలంతా మరి ఒకసారి ఈరోజు ఎమ్మెల్యే గారిని మేమంతా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా గమనించాల. ఈరోజు ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోనికి కొత్త అంటున్నాడు. సరే, 3 నెలల నుండి ఎమ్మెల్యే గారు ఆదోనిలో తిరుగుతున్నాడు. ఎలక్షన్ కంటే ముందు, తర్వాత ఎలక్షన్ల కంటే ముందు అతను పొలిటికల్గా చెప్పుకుంటూ ఆదోని ప్రజలతో ఎన్నుకోబడినాడు. తర్వాత 2 నెలలైంది ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ప్రతిసారి ఎమ్మెల్యే ఏ మీటింగ్లో పోయినా కానీ ఏమంటున్నాడు, ప్రజలు మార్పు కోరుతున్నారని అంటున్నాడు. ఒకసారి బాగా ఆదోని ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రజలు మార్పు కోరి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తే మరి మీ సమక్షంలోనే మరి మార్కెట్ యార్డులు ఎలా జరిగినాయో ఒకసారి మేమంతా అడుగుతున్నాం. ఈరోజు స్వేచ్ఛ మీరేమంటున్నారు, ప్రతి ఒక్కరికి నేను స్వేచ్ఛ ఇస్తా అంటున్నాడు. భూ కబ్జాలు అయితేనేమి, ప్లాట్ల విషయాలు అయితేనేమి, ఏ విషయంలో అయినా నా దగ్గరకు రండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తున్నాను, ఏమైనా నేను తాట తీస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మళ్ళీ ఈరోజు మన జరిగిన మున్సిపల్ కౌన్సిల్లో ఈ ఏలం విషయంలో అది మీరు లైవ్ చూసినారు. దాన్ని ఇదేదో బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కాదు, ఇది లైవ్ చూస్తూ మీరు కూడా మౌనంగా ఏం చేసినారు, ఆ మున్సిపాలిటీ వాయిదా చేసినారు, 23 తేదీ వాయిదా చేసినారు. ఒకసారి ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తే, బాగా మాట్లాడతాడు, చదువుకున్న వ్యక్తే. మళ్ళీ ఈరోజు మార్పు అని మీకు ఇచ్చిన తర్వాత, మీ చేతిలో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ మార్పు అనేది మీరు ఎలా చేస్తారో ఈరోజు నిదర్శనం ఇది. ఎందుకంటే గతంలో మేము ఏం చేసినామంటే ఆ రోజు కరోనా టైంలో మార్కెట్ యార్డ్ని ఒక దగ్గర పబ్లిక్ అయితే కరోనా వస్తుందని చెప్పి మార్కెట్ యార్డ్ని మన మార్కెట్ యార్డ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో చేంజ్ చేసింది వాస్తవమే. గతంలో ఎలా ఉండింది, పాత బస్ స్టాండ్లో ఇరుకిరుకు సందుల్లో టమాటా కంపలు పెడుతూ, వంకాయల కంపలు పెడుతూ, ఒకరు మీద పడుకుంటూ ఏలాలు జరిగేవి. మరి దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్ చేంజ్ చేసినామో దాన్ని అక్కడి నుండి మళ్ళా పునరావృతం మున్సిపాలిటీకి తేవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మున్సిపాలిటీలో మనకి జాగాలు లేవు కాబట్టి అక్కడే పెడదామని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేస్తూ ఆ రోజు తీర్మానం చేసిన తర్వాత మున్సిపాలిటీకి పరిధిలో ఏమైతే ఉన్నాయో దాన్నే ఏలం పెట్టారు తప్పితే కాయగూరల మార్కెట్ దీంట్లో కలపలే. ఒకసారి ఆలోచన చేయాలి అందరూ. ఎందుకంటే ఈరోజు మనకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు, కాయగూరల మార్కెట్ వేరే దగ్గర పెట్టాలి అంటే వ్యవసాయ మార్కెట్ అంటే తెప్పించి మనం మున్సిపాలిటీలో పెట్టాలంటున్నారు. ఫస్ట్ మున్సిపాలిటీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రతి ఒక్క రైతు, చుట్టుపక్కల రైతులు అయితేనే, పత్తికొండ అయితేనేమి, తర్వాత అటు సిరువుపర రైతులు అయితేనేమి, ఇటు కౌతాం రైతులు, ప్రతి ఒక్కరు ఈరోజు ఆ మార్కెట్ యార్డ్ ఎప్పుడైతే షిఫ్ట్ చేసినామో అందరూ ప్రతి ఒక్కరు ఇదేమో కావాలి మాకు, రైతులంతా వ్యవసాయ రైతులంతా కూలీలు కూడా మాకు ఇది బాగుంది, బాగా మంచి కాంపౌండ్ ఉంది, దీనికి ఎక్కడ దొంగతనం జరగడంలే, మాకు ఈ వ్యవసాయ మార్కెట్ అయితే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటున్నారు ఈరోజు.
ఒకసారి ఆదాయం రావచ్చు మున్సిపాలిటీకి, కానీ మనం ఆదాయం ఎందుకు ఎవరి కోసం చేస్తాం? ప్రజల కోసమే చేసేది. ప్రజలు బాగుంటే ఆదాయం ఆటోమేటిక్ వస్తాయి. ఈరోజు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే రైతులు కూడా విచారించండి. మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు రైతులకు బిలం చేయండి. రైతు సంఘాలు ఉన్నాయి, ఇది ప్రిఫరబుల్గా కాదా? మార్కెట్ యార్డ్లో ఇప్పుడు జరిగే పరిస్థితి ఎట్లా ఉంది? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఆదోళన టౌన్లో ఎక్కడ స్థలాలు లేవు మనకి మార్కెట్ జరపాలంటే. మరి ఏం చేయాలా? గతంలో కూడా ఈ పరిస్థితి ఉందని చెప్పి మనం కూడా మేకల బజార్ అయితేనేమి, తర్వాత ఎద్దుల మార్కెట్ కూడా మనం ఎక్కడ తీసుకుపోయినాం? దాదాపుగా ఎండి రోడ్లో బైపాస్, ఎండి రోడ్ బైపాస్ దాటిన తర్వాత. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది, ప్రతిరోజు ట్రాఫిక్ పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు బయట పోతేనే మార్కెట్లో మనకు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ దృష్టిలోనే లాస్ట్ టైం కౌన్సిల్లో మేము తీర్మానం చేసి ఎమ్మెల్యే గారు సాఫ్ట్వేర్ అంటే ఎక్స్ఎమ్మెల్యే సాఫ్ట్వేర్ గారు ఆధ్వర్యంలో ఆ రోజు మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా అంత ఆలోచన చేయండి, ఎందుకంటే మీరు కూడా మేధావులే, మంచి పనులు చేస్తున్నారని ప్రతి ఒక్కరు అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ లైవ్లోనే మీరు ఫెయిలర్ అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే మార్కెట్ విషయాల్లో కొద్దిగా ఆచితూచి పోవాలని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు 23వ తేదీ ఎవరైతే ఎలా పిలుస్తున్నారో మీరు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసేట్లా మీరు కూడా ఆ రోజు మళ్ళీ కూర్చొని ప్రతి ఒక్కరిని ఇది ఇన్వాల్వ్ చేయండి. ఎందుకంటే రెవెన్యూ కావాలంటున్నారు మీరు. 10 మంది వస్తే రెవెన్యూ వస్తుంది. అంతేగాని గతంలో పోయిన మార్కెట్ 70 కోట్లు పోయింది, మన 71 లక్షలు పోయింది ఇదే జాన్సన్ మార్కెట్. ఈరోజు ఏం చేశారు? 40 లక్షలుగా పోయినారు. ఏదైనా మార్కెట్ పెడితే పైనుండి కిందకి రావాలి. ఎప్పటికీ ఫస్ట్ 71 లక్షలు చేపెట్టాలా. తర్వాత రాకపోతే మళ్ళీ వాయిదా చేస్తూ 1 గంట 2 గంటల అవుతుంది. మళ్ళీ దాన్ని 72, 70 కింద 65 అది తీసుకురావుగా నేను రావడమే 45 లక్షలు అంటాడు. మళ్ళీ మీరు రెవెన్యూ ఎక్కడ వస్తుంది? మార్కెట్ ఇప్పుడు ఇష్టాన్ని వాళ్ళు పాడతారు. ఇప్పుడు లాస్ అయినా తర్వాత పాడవని తింటారు అంతా. అంతేగాని ఈరోజు ఒక కూటమిగా ఏర్పడి లేదు మార్కెట్లో రెవెన్యూ తగ్గించుకుంటే మాకు లాభాలు కావాలని చెప్పి స్వార్థంతో కొంతమంది చేసే పని అని చెప్పి నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నాను. కాబట్టి కొన్ని విషయాలు ఎమ్మెల్యే కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో పునరావృతం కాకుండా, అంటే గతంలో ఏమైతే జరిగినాయో అనేది మీరు చెప్తున్నారు కాబట్టి ఆ సిస్టమ్ చెప్పకుండా ఈ కొత్త సిస్టంలో మీరు వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము ఒకటే అడిగేది, మార్కెట్ సౌకర్యపడి రెవెన్యూ తీసుకురండి. రైతులు కూడా దృష్టిలో పెట్టుకొని రైతులకు ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో చూపించండి. చూపించిన తర్వాత మార్కెట్లు పెడతామంటారు, అది సాధ్యమయ్యేకైతే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు నా 5 నెలలు అయింది, మార్చిలో అయిపోయింది దాని మార్కెట్ యొక్క 1 ఇయర్. ఇప్పుడు మార్చి నుండి ఇప్పుడు జూలై దాదాపు 4 నెలలు అయింది. మళ్ళీ ఇప్పుడు మన మున్సిపాలిటీకి ఇన్కమ్ కావాలంటే ఇమ్మీడియట్గా మీరు మార్కెట్ పెట్టాలా. కాబట్టి గతంలో ఏమైతే ఉందో దాన్నే అనుసరిస్తూ తర్వాత మీరు ప్లేసులు పుడికిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో పెడితే బాగుంటుందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ ద్వారా చెప్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కొత్త కాబట్టి మేము మీకు చెప్పవలసిన పరిస్థితి మాకుంది కాబట్టి ఒక అనుభవంతో మేము మీకు చెప్తున్నామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులను దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మార్కెట్కి వచ్చే రైతులే, వాళ్ళు తెల్లవారుజామున 3-4 గంటలకే వస్తారు. మరి అక్కడైతే మన వ్యవసాయ మార్కెట్లో అయితే కన్నా సీటీ ప్లాట్ఫామ్ ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి అదైతేనే అనుకూలం రైతులకి. ఈరోజు ఇక్కడ కాదండి, ఎమ్నూరు కూడా అంతే. ఎమ్నూరు కూడా ఎక్కడ పెట్టినారు? గతంలో మున్సిపాలిటీలో ఉంది. దాన్ని కూడా ఏం చేశారు? రైతుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మార్కెట్ యార్డ్లో పెట్టారు. అది కూడా కనుక్కోమని చెప్పాలి ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈరోజు కర్నూలు మార్కెట్ ఎక్కడ ఉంది? అది కూడా వ్యవసాయ మార్కెట్లోనే. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా తీర్మానం చేయాలంటే కూడా మా కౌన్సిల్ సభ్యుడు తీర్మానం కంపల్సరీ మా కౌన్సిల్ సహకారం కావాలి. కాబట్టి ఒకసారి మీరు మా కౌన్సిల్ అందరూ కూర్చొని, చైర్మన్ గారు అయితేనే వైస్ చైర్మన్ గారు అయితేనే కౌన్సిల్ కూర్చొని ఆ మార్కెట్ ఎలాగైతే పెడితే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మార్కెట్ని పిలిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. 2019 కన్నా ముందు మార్కెట్లో అధిక ఆదాయం ఉండేది మున్సిపాలిటీకి, అంటే కూరగాయల మార్కెట్ ద్వారా. 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తక్కువ ఆదాయానికి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ లాభపేక్షగా తయారు చేసినారు. అందులో భాగంగానే మేము కూడా అట్లా చేసుకుంటామని ఇప్పుడు 2019 కంటే ముందు మార్కెట్లో అధికంగా పోయింది వాస్తవం ఉండొచ్చు. మళ్ళీ 2019 కంటే ఎంతమంది డిఫాల్టర్లు ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 2014, 2019లో మార్కెట్లకి ఎంత పాటి ఎంత కట్టినారు ఒకసారి కూడా ఆలోచన చేయాలి. ఈరోజు 14 నుండి 19 ఎవరైతే మార్కెట్ల వల్ల 100 డిఫాల్టే. 2019 నుండి ఎప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ మీరు పాడండి అని చెప్పి చెప్పిన తర్వాత దాదాపుగా అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్సాలే, కానీ కలెక్షన్ కూడా అందరూ అప్డేట్ చేశారు. పెండింగ్ లేదు. ఇప్పుడు రన్నింగ్ ఏమంటే పెండింగ్ ఉండొచ్చు, ఎందుకంటే మార్చికి అయిపోయింది. అది మార్చి అయిన తర్వాత 4 నెలలు నడుస్తుంది. ఇప్పుడు రన్నింగ్ ఏమైనా పెండింగ్ ఉండొచ్చు తప్పితే గత 5 ఏళ్లలో 4 ఏళ్లలో కానీ 5 ఏళ్లలో కానీ మా వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారి అంటే సాటిస్ఫైడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏ పెండింగ్ లేదు. అదే 2014, 19 చూడండి. కాబట్టి మీరు కూడా ఇది చేయండి.
వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడంతా మార్కెట్లు పాడము అడ్డుకుంటూ పోవడం, దాదాపుగా కోట్లు కూడా పోయారు ఇవన్నీ. గత వేలంపాటలో కూడా మమ్మల్ని ఒక వేరే దృష్టితో చూస్తూ మమ్మల్ని పోలీసులతో గెంటించారు బయట, మీకు గుర్తు లేదని చెప్పేసి పబ్లిక్ గానే చెప్పినారు. ఒకసారి ఆలోచన చేయాల. గత మార్కెట్ యాలంలో గతంలో పోయింది ఎంత? 55 లక్షలు 50 లక్షలు పోయింది. అది కూడా వ్యవసాయ మార్కెట్లో ఇచ్చిపెట్టి ఇప్పుడు ఎంత పోయింది? 71 లక్షలు పోయింది. మరి 51 లక్షలు ఉన్న 70 లక్షలు పోయిందంటే మేము పోలీసులకు ఇంటికి పెట్టినామా లేకపోతే దగ్గర స్వేచ్ఛగా ఇచ్చినామా? దాదాపు 20 లక్షలు ఆదాయం వచ్చింది. ఎక్సెస్ 72 లక్షలు పోయింది. అది ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ మార్కెట్ తక్కువ పోవాలి కదా. మరి 50 లక్షలు ఉంటే 70 లక్షలు ఎట్లు పోయా? మేమే కూటమిలో అంటే మా సిండికేటే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఎవరు ఆడుకోకుండా మేమే పరిచయట్లుంటే మా కార్యకర్తలను బాగా చేయాలంటే మరి 20 లక్షలు 8 లక్షలు పడినారు. నువ్వు ఏదో వాళ్ళు చెప్తున్నా పోలీసులో గెంటిస్తామా? ఏమి చేయలే అక్కడ. పోలీసులో గెంటి ఏం లేకపోతే ఏం చేయలే. వాళ్ళు రాలేకపోతే మేము చేస్తాం చెప్పు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలా? మళ్ళీ మీరు ఇంతమంది మీరు సోషల్ మీడియాలో గతంలో ఉన్నారు కదా మీరు, మళ్ళీ ఎందుకు రాలే? వాళ్ళు మార్కెట్కి వచ్చారా? వాళ్ళు ఏమన్నా మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, సరే మాట్లాడిన వాళ్ళు ఏం కాదు. కానీ ఇప్పుడు 23వ తేదీ ఏదో చెప్పినారు, డేట్ ఇచ్చారు. దాంట్లో కూడా అందరినీ ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంటి వల్ల ఇంకోటి నేను కూడా అడుగుతున్నాను. మీడియా ముఖంగా నేను ప్రజలు ఒకటే చెప్పేది, ఏమున్నా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే పార్టీలు మారుతాం చెప్తే ప్రజలు మారడంలే. ఈరోజు వైఎస్ఆర్ పట్ల టీడీపీ వేస్తారు, టీడీపీ మీద కూటమి వేస్తారు, కూటమి మీద మేము మారుతున్నాము. ఇది చెప్తే ప్రజలు కూడా చూస్తారు. ఈరోజు ఆదోని ప్రజానికి అందరూ చూస్తారు ఈ మీడియా ముఖం ద్వారా ఏం జరుగుతున్నది. కనీసం వాళ్ళు ప్రజలు కూడా వచ్చి మీ ముందు మీడియా ముందు వచ్చి ఇది అన్యాయం అనేది ప్రజల్లో మాట్లాడాల. అదైతేనే ప్రజలకు బాగుంటుంది. ఏమున్నా మేము వాళ్ళ మీద చెప్పడం, వాళ్ళ మా మీద బురద వెళ్ళడము, వైసీపీ కుటుంబం చెప్పడము, కుటుంబం వైసీపీ చెప్పడం ఇదే జరుగుతుంది తప్పితే ప్రజలు ఎంతోమంది వాళ్ళ అసోసియేషన్లు ఉన్నాయి, మార్కెట్ అసోసియేషన్లు ఉన్నాయి, తర్వాత క్లాత్ అసోసియేషన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అవి ప్రజలైపోతాయి ఇవన్నీ. ఇప్పుడు మేమంటే మేము కామన్ అయిపోతాం, పొలిటికల్ లీడర్లు కామన్ అవుతారు. ప్రజలు కూడా రావాలి దీంట్లోకి మీడియాలాగి. అట్లయితేనే ఆదోని బాగుపడుతుంది, ప్రధానికం బాగుపడతారు. అందుకే మేము చేయడము, గతంలో మీరు 20 నెలలు చేశారు, మేము ఇప్పుడు వచ్చి 3 నెలలు వచ్చి వాళ్ళ మార్పు కొట్టినారు. మార్పు ఆడొచ్చని చెప్పు. ఇప్పుడు మార్కెట్ యాల్లో తెలిసిపోయింది మార్కెట్. ఎందుకంటే అది లైవ్లో కూర్చోడు ఎమ్మెల్యే గారు. ఈరోజు భూ కబ్జాలు అవన్నీ ఇక్కడ కనపడు ఎవరికి, ఎమ్మెల్యే గారికి. కానీ ఇది మార్కెట్ కబ్జా చేయట్లేదు కదా. కూటమి అభ్యర్థులు ఆదోని మున్సిపల్ మార్కెట్లో మార్కెట్ని కబ్జా చేశారు వీళ్ళు. ఒకసారి ఆలోచన చేయాల. ఈరోజు ఎవరు అనుకోకుండా మార్కెట్ని కబ్జా చేశారు వీళ్ళు. అంటే మార్కెట్ యాలలో కబ్జా చేశారు కుటుంబం వాళ్ళు. మేము అదే అంటున్నాం మేము. కాబట్టి స్వేచ్ఛగా పాడేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు నేను స్వేచ్ఛ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు రావచ్చు, ఏ ప్లాట్ ఎగ్జిబుల్ అయితే కానీ ఏ కానీ ప్రతి ఒక్కరు అంటున్నాడు. మంచి పరిణామే అది. మేము కూడా స్వాగతిస్తాం అటువంటి వ్యక్తుల్ని. కానీ ఈరోజు జరిగిందేమి మీ సమక్షంలోనే మీ ఎదురుగా మున్సిపాలిటీ మీరు కబ్జా చేశారు. ఎవరు? కుటుంబాలు కబ్జా చేశారు. వైఎస్ఆర్ రానికోకుండా, కామన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాటించుకోకుండా, కూటమి వాళ్ళే ఎవరు రానికోకుండా ఈ ఏళ్ళ పాటలు పాడాలని చెప్పి దృష్టిలో పెట్టుకున్నారు. మరి రాబో 23వ తేదీన అందరినీ పార్టిసిపేట్ ఎట్లా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేట్లు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.